ఓకే, సూపర్. మరి ఇక్కడ ఇంతమంది పిల్లలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇవాళ ఏంటి అసలు ఫెస్టివల్ ఏంటి? శివరాత్రి. శివరాత్రి. ఓకే, మరి శివరాత్రి సందర్భంగా మంచి ఫుల్గా మనం మాట్లాడుకోవాలంటే హర హర శంభో శంకర. ఓ, నువ్వైతే చాలా బాగా ఇస్తావు. సరే, ఇక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్ అంతా అడుగుతున్నారు నీ పేరేంటి అని అడుగుతున్నారు. నీ పేరేంటి? జున్ను. ఏ జున్ను, మీ నాన్న పేరేంటి జున్ను? బన్నీ. నీ అవ్వ తగ్గేదిలే. ఓ, అల్లు అర్జున్ పేరు పెట్టుకున్నాడా? సరే జున్ను, హూ ఇస్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? మన దేశానికి భారత ప్రధానమంత్రి ఎవరు? నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ. ఓకే, హూ ఇస్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ అవర్ తెలంగాణ? రేవంత్ రెడ్డి సార్. రేవంత్ రెడ్డి సార్. మన కటాక్షపూర్ కి సర్పంచ్ ఎవరు? షబానా గఫూర్. ఆహా, సూపర్, తెలిసిపోయింది నీకు. yes. ఓకే, మన ప్రోగ్రామ్ కి ఇక్కడికి మనం రావడానికి కారణం ఎవరు? నాగరాజన్న. నమస్తే. ఎక్కడ ఉన్నాడు? ఉన్నాడు, ఇక్కడే ఉన్నాను గారు. సో సరే, నేను కొన్ని క్వశ్చన్స్ అడిగితే చెప్తావు కదా జున్ను. ఇంకా అమ్మని ఏమంటారు చెప్పు, ఇంగ్లీష్ లో ఏమంటారు? మామ్. అంటారు మినిమం. మినిమం. పెద్దమ్మని ఏమంటారు? మాక్సిమం. సరే, అమ్మని ఇంకేమనొచ్చు వేరే పేర్లో? మమ్మీ. నాన్నని ఏమనొచ్చు? డమ్మీ. అట్లా అంటే నీ జుట్టు బిక్తారు. నీ జుట్టు కూడా బిక్తారు. సరే, మన జుట్టు బిక్కుంది కానీ నీకు పాటలు వచ్చా జున్ను? మస్తు వచ్చు. మస్తు వచ్చా? సరే, నేను పాట పాడతాను, నేను కోరస్ ఇస్తా. ఓకే. అమ్మాయే సన్నగా, అబ్బాయే దొడ్డుగా. అమ్మాయి సన్నగా, అబ్బాయి దొడు. శివరంజని, దాని జడ గుంజని. పచ్చ పుట్టేసిన, కాకి రెట్టేసిన, ఆవు పేడేసిన. పసిపిక్కలో దూకేమంటే దూకేస్తానే నీ కోసం. తొందర దూకే పీడ విరగడైతే. ఏ బిడ్డ, అల్లవెల్లి గడ్డ. వామ్మో, అల్లం వెల్లిగడ్డ రేట్ బాగానే ఉండేది. సరే జున్ను, అమెరికాలో కరెంట్ పోయింది అనుకో, ఏం చేస్తారు చెప్పు? కరెంట్ ఆఫీస్ కు ఫోన్ చేస్తారు. కరెక్టే. జపాన్ లో కరెంట్ పోతే ఫ్యూజ్ చెక్ చేస్తారు. కరెక్టే. మన ఇండియాలో మన కటాక్షపూర్ లో కరెంట్ పోయింది అనుకో, ఏం చేస్తారు చెప్పు? పక్కింట్లో వేసుతారు. కరెక్ట్, అదే పని చేస్తుంటాం నేను కూడా. సరే, నేనైతే హనంకొండ గోపాల్పూర్ లో ఉంటాను. అక్కడ ఉండే కుక్క ఏ విధంగా మొరుగుతుంది? సరే, ఇక్కడ ఉన్నటువంటి నాగరాజ్ గారు ఉన్నారు కదా, వాళ్ళ ఇంటి దగ్గర ఉండే కుక్క ఏ విధంగా మొరుగుతుంది? అక్కడ మొరగది. ఎందుకు మొరగదు? ఏం చెప్తుంది? కర్తది. వాళ్ళ ఇంటి దగ్గర కరుస్తుంది. కరెక్టే. సరే, మరి ఢిల్లీలో ఉండే కుక్క ఏం చేస్తుంది? ఎక్కడో ఢిల్లీ నుండి ఇక్కడికి ఎట్లా ఆడుతుంది? కరెక్టే, నీ నాలెడ్జ్ బాగుంది. సరే, ఈ మధ్య ఎలాంటి బుక్ చదువుతలేవు కదా? ఫేస్బుక్. ఇంత చిన్నప్పుడే ఫేస్బుక్ చదువుతావా? yes. పెద్దగైన తర్వాత గిన్నీస్ బుక్. గిన్నీస్ బుక్. ఏ వైట్ షర్ట్ ఇట్రా. ఇనే ఇట్రా. బట్టు మంచిగా పెట్టుకుని ఇట్రా. అరే సిగ్గుపడుతుంది ఏంది? దా, ఎనీవన్, ఒక బాయ్ రండి, ఒక అబ్బాయి. ఇంత ముందుకు ఆటలాడినటువంటి ఒక బాయ్ తొందర రావాలి. థ్యాంక్ యూ. ఓకే, నీ పేరేం పేరు? మణికంఠ. మణికంఠ. ఓకే, మణికంఠ. అవును జున్ను, ఇంత మంది ఉండగా మణికంఠని ఎందుకు పిలిచావు? మణికంఠ పాయింట్కి జిప్పు పెట్టుకోలే. అరే సిగ్గుపడతానో చెప్పు. పెట్టుకున్నావా? పెట్టుకున్నా. ఓకే, సరే మణికంఠ, మీ అమ్మ నాన్న పేరేంది? మర్చిపోయిండు. నాగరాజు. లావణ్య నాగరాజు. ఓకే, ఏ క్లాస్? ఏ క్లాస్ చదువుతున్నావు నాగరాజు నువ్వు? మణికంఠ సిక్స్త్ క్లాస్. నిద్ర వస్తుందా నీకు? అదే. ఓకే, సరే, మన ఫేవరెట్ ఫుడ్ ఏంటిది? బిర్యానీ. బిర్యానీ. ఓకే, నీకు? చికెన్ బిర్యానీ. సరే జున్ను, మణికంఠ పెద్దగైన తర్వాత ఫ్యూచర్ లో ఏమవుతావు మణికంఠ నువ్వు? సైంటిస్ట్. సైంటిస్ట్ అంటే ఒకసారి గట్టిగా చెప్పని కొట్టాలండి. సైంటిస్ట్ ఎవరైనా తెలుసా నీకు? ఏమైనా పేరు, సైంటిస్ట్ పేరు నీకు తెలుసా? అబ్దుల్ కలాం. కలలు కనండి, కలలు నిజం చేసుకోండి అన్నాడు, తెలుసా ఇది? సరే, నువ్వు సైంటిస్ట్ అవుతాడు కదా, ఈ మణికంఠ పెద్దగైన తర్వాత జున్ను ఇంకేమవుతాడు? పెళ్ళైతే ఒక అమ్మాయికి మొగుడవుతాడు. అవును, పెద్దగైన తర్వాత అదే పని చేస్తుంటాడు. సరే, ఇంకేమైనా అడుగుతావా? మా జున్ను ఏమైనా అడుగుతావా? అడుగు. ఏం కాదు. అరే నిద్ర వస్తుంది నీకా మణికంఠక? మణికంఠకి కళ్ళొకసారి
ఉన్నాడు చూడు. అవును గట్లే ఉన్నాడు. సరే మళ్ళీ పిలుస్తా, ఓకేనా? థ్యాంక్ యూ మణికంఠ. థ్యాంక్ యూ. సో సూపర్. మరి మా జున్ను